హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు వైజాగ్ టు శ్రీకాకుళం వెళ్తున్నామండి. ఎర్లీ మార్నింగ్ అలాగా మళ్ళీ వీడియో కాల్ చేస్తున్నాం. ఇటు బ్రో హాయ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ అయితే కరెక్ట్గా 100లో ఉన్నాం. ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నాం. శ్రీకాకుళం జస్ట్ అలాగా మన ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశారు, అక్కడ చిన్న వర్క్ ఉందంటే వెళ్తున్నాం వర్క్ పని మీద. టుడే టాపిక్ ఏంటంటే ఇప్పుడు నేను దుబాయ్ సీను ఫ్రమ్ వైజాగ్ అని అంటున్నాను కదా. యాక్చువల్లీ నేను కూడా అబ్రాడ్లో వర్క్ చేశానండి. వర్క్ చేసి ఇండియాకి వచ్చాను. ఇండియా అంటే ఇండియాలో ఇండియాలో వర్క్స్ అప్పట్లో తక్కువ, ఏదో చేయడానికి అబ్రాడ్ వెళ్ళాం. అక్కడ ఏదో చేసామండి, ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీకాకుళం విశాఖ టు శ్రీకాకుళం వస్తున్నాం కదండి. మనకి ఫస్ట్ తగిలే టోల్ గేట్ ఏదేనండి, శ్రీకాకుళం హైవే వెళ్తున్నాం కదా. హైవే అయితే ఇప్పుడు దాకా జర్నీ అయింది. ప్రెసెంట్ కరెక్ట్గా హైవే ఫస్ట్ టోల్ గేట్ 50 కిలోమీటర్స్. మనకి ఇదే ఫస్ట్ టోల్ గేట్ అండి. టోల్ గేట్ నత్తవలస టోల్ గేట్. ఇదే ఫస్ట్ టోల్ గేట్ తల్లిందండి మనకి. మనం ఫస్ట్ టోల్ గేట్ ఇప్పుడే క్రాస్ అవుతున్నాం. హైవే విశాఖపట్నం టు శ్రీకాకుళం. మనకి ఇంకా శ్రీకాకుళం ఇక్కడి నుంచి 47 కిలోమీటర్స్ ఉందండి. చూస్తున్నారు కదా బోర్డు హైవేలో. మనకి ఇప్పుడు కరెక్ట్గా విజయనగరం 17 కిలోమీటర్స్. లెఫ్ట్కి వెళ్తే విజయనగరం వెళ్ళిపోతా అంటే స్ట్రైట్కి వెళ్తే 47 కిలోమీటర్స్ శ్రీకాకుళం ఉంది. నెక్స్ట్ మళ్ళీ నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే శ్రీకాకుళం ఎంటర్ అయ్యామండి. ఇక్కడ నుంచి మన శ్రీవారు శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అరసవెల్లి కదా, అరసవెల్లి సూర్యనారాయణమూర్తి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు సిటీ నుంచి టెంపుల్కి వెళ్ళే రూట్ ఇలా ఉంది. నేను నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే వచ్చిన వీడియో కవర్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇదే మనం గుడికి వెళ్ళే టెంపుల్ రోడ్ అండి. చూస్తున్నారు కదా ప్రతి ఫోల్కి సూర్యనారాయణమూర్తి దేవుంది అది ప్రతిరూపం అయితే పెట్టారండి. ప్రతి ఫోల్ మీద కూడా ఉంది. ఇదే గుడికి వెళ్ళే మార్గం. బ్యారికేడ్స్ అయితే రోడ్డు ఎవరు క్రాస్ చేయకుండా బాగా బ్యారికేడ్స్ పెట్టేశారు. వెనకాల మాస్టర్ గారు ఉన్నారు, మన ఆదిబాబు గారు ఉన్నారు. మనం అలా దర్శనం కోసం వెళ్తున్నాం. ఇప్పుడు ఆ దేవుడి దర్శనం అయిపోవాలి. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుడి ఆపోజిట్లో ఎంట్రన్స్లో ఉన్నామండి. అదే కనిపించేదే ఆర్చ్, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆర్చ్. చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు లోనికి వెళ్ళి మొత్తం అక్కడంతా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే లోనికి వెహికల్స్ ఏం పంపించరు. చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ అండి. మొత్తం మా టీం అలాగే ఇప్పుడే ఎంట్రన్స్ అయింది. ఆయన కనిపిస్తున్న ఆయన ఆదిబాబు గారు. ఇప్పుడు లోనికి ఎంట్రన్స్ అయ్యామండి. చూస్తున్నారు కదా చుట్టుపక్కల అయితే అటు ఇటు షాపులు అయితే అలా ఉన్నాయి. ప్రసాదం కౌంటర్లు అన్నీ పక్కన ఉన్నాయండి. మన టీం అలా వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, అతి దగ్గరలో మనం గుడి దగ్గరలో ఉన్నాము. అలా వెళ్ళేటట్టయితే ఇదైతే వాకబుల్ డిస్టెన్స్, చాలా దగ్గరే. ఇలాగ ఆ వీడియోలో అయితే మీకు అలా కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఒక దేవాలయం ఉందండి. శ్రీ సత్యసాయి ప్రార్థనా మందిరం ఉంది. సాయిబాబాది అయితే అక్కడ ప్రార్థనా మందిరం ఉంది. అది దాటిన వెంటనే కొంచెం ఒక 10 to 20 స్టెప్స్ అయ్యి కానీ రైట్ సైడ్లో మన శ్రీకాకుళం అరసవల్లి మన సూర్యనారాయణమూర్తి టెంపుల్ అండి. అది చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ డౌన్ నుంచి వస్తున్నారు. ఇది ఎగ్జిట్, ఇక్కడి నుంచి ఎగ్జిట్ వస్తారు. అది కనిపిస్తున్నది ఎంట్రన్స్. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇది ఎగ్జిట్ అండి. లోనికి వెళ్ళి గుడి దర్శనం అయిపోయిన వెంటనే ఎగ్జిట్ నుంచి వచ్చి కానీ
ఇది ఎగ్జిట్. నేను బయటకు వచ్చి మళ్ళీ లోన్ కవర్ చేయకూడదు కనుక ఇది మనకి బయటకు వచ్చేదా మార్గం అండి. ఒకసారి దండం పెట్టుకోండి. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. లోన్ నా ఫొటోస్ వీడియోస్ ఫోన్ అలౌడ్ లేదు కనుక నేను బయట నుండి తీసానండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి ఇలా వెళ్ళి ఇక్కడ చెప్పుల స్టాండ్లో పెట్టుకొని ఇక్కడి నుంచి ఇది లోన్కి వెళ్ళే ఎంట్రన్స్ మార్గం. ఇది ఒకసారి దండం పెట్టుకోండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గుడికి. ఇదే ఎంట్రన్స్ అండి. అక్కడ బోర్డు కూడా ఉంది. ఆ బోర్డు అంతా అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆపోజిట్లోనే మీకు కనిపిస్తున్నది, అక్కడే స్నానాలు అవి చేస్తారండి. ఆ కోనేరులో స్నానాలు చేసేసి అక్కడ దర్శనానికి వెళ్తారు. లేదంటే కాళ్ళు చేతులు కడుక్కున్నా ఇక్కడ కోనేరులో అయితే స్నానం చేసి ఇక్కడి నుంచే వెళ్తారండి. కోనేరు దగ్గరలో అయితే ఒక రాగి చెట్టు అది ఉంది. ఆ రాగి చెట్టు దగ్గరే చూసారు కదా, అక్కడ స్నానాలు చేస్తున్నారు. దానికి ఆనుకొని కోనేరు కానుకొనే కనిపిస్తుంది కదండి. కోనేరు కానుకొనే ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో ఒక రాగి చెట్టుని చూసారా, ఇదిగోండి. ఇది కోనేరు ఆపోజిట్లో, కరెక్ట్గా ఆపోజిట్లో ఇది సూర్యనారాయణమూర్తి స్వామి ఆపోజిట్లో ఉన్న కోనేరు. ఇక్కడ స్నానాలు చేసి ఆ బట్టలు అవి చేంజ్ చేసుకొని ఇక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్తున్నారు. చుట్టూ కోనేరు టెంట్లు వేసి ఉన్నప్పుడు చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా. అది కనిపిస్తుంది గుడి. ఆ కనిపిస్తుంది ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది కదండి శిఖరం. మెయిన్ గర్భగుడి ఇక్కడి నుంచి లాంగ్ నుంచి ఆ గర్భగుడి శిఖరం కనిపిస్తుంది. అందుకే ఇంత లాంగ్ వచ్చాను. ఇది ఎంట్రన్స్. ఇది సూర్యనారాయణమూర్తి స్వామి వారి గోపురం అండి. ఆ గోపురం కనిపించాలని వచ్చాను. చెప్పాను కదా, కోనేరు దగ్గరలో అయితే రాగి చెట్టు ఉంది. రాగి చెట్టు మొదలు అయితే మన కిట్టు సార్ కూడా దీపం పెడతారండి. ఇక్కడికి ఎవరు వచ్చినా చెప్పగానే మంచి జరుగుతుందని దీపం పెట్టడం అయితే చేశాము. కిట్టు సారు చేస్తున్నారు దీపం పెట్టడం. చూస్తున్నారు కదా, కిట్టు సార్ అయితే బాగా ప్రయత్నించారు, దీపం పెడుతున్నారు. కిట్టు బ్రో. ఓకే, ఆ దీపం అయిపోయింది. నెక్స్ట్ నేను వీడియో తీస్తున్నాను కదా, ఇక్కడైతే దర్శనం చేసుకుంటున్నారు చాలామంది. మనమే కాదు, ఇక్కడికి ఎవరు వచ్చినా దీపం పెట్టేది ఒక ఆచారం అని చెప్తే మనం కూడా దీపం తీసుకున్నాం. ఇది మన సార్ కూడా, స్కూల్ మాస్టర్ గారు కూడా దీపం వెలిగించారు. టోటల్ మనం 4 మెంబర్స్ వెళ్ళామండి. ఆదిబాబు గారు, నేను, కిట్టు బ్రో. నేను ఇక్కడ దీపం పెట్టానండి, పెడుతున్నాను. కాకపోతే అక్కడ టైంలో గాలి అది బాగా ఎక్కువ ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరితో పాటు నేను కూడా దీపం వెలిగించానండి. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. దర్శనం చేసుకున్న వెంటనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీపం వెలిగించి అక్కడ పసుపు కుంకుమ ఇచ్చారు. ఆ పసుపు కుంకుమ కూడా మనం ఆ రాగి చెట్టు కిందనే వేసామండి. రాగి చెట్టు కిందనే వేసి అక్కడ వెంటనే అక్కడ బొట్టు పెట్టుకోవడం జరిగింది. రిటర్న్ అక్కడి నుండి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి గుడి దగ్గర నుంచే, కోనేరు ఆపోజిట్ కదండి, అక్కడి నుంచి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి చూస్తున్నారు కదా, ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మళ్ళీ మనం వెనక్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇది గుడి ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది కోనేరు. ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళి ఎవరైనా స్నానాలు చేసుకున్నామంటే స్నానాలు చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి వెళ్తారు. మన కిట్టు సార్, మన మాస్టర్ గారు, ఆదిబాబు గారు వెళ్తున్నారు. ఇది మనం మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. అటు ఇటు షాప్స్, మనం ఇంటికి ఏమైనా ప్రసాదాలు ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడే తీసుకొని వెనక్కి వచ్చాడమేనండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఎగ్జిట్, ఇదే ఎంట్రన్స్. వెళ్ళామండి శ్రీకాకుళం. చెప్పాను కదా, శ్రీకాకుళం ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాం. ఫ్రెండ్ని కలిసాము. తర్వాత దర్శనంకి వెళ్ళాం. అరసవిల్లి వెళ్ళామండి. అక్కడ సూర్యనారాయణమూర్తి దర్శనం అయితే ఎక్సలెంట్గా, చాలా చక్కగా జరిగింది. కాకపోతే టెంపుల్ లోపల ఏవి కవర్ చేయకూడదని అక్కడ సిబ్బంది చెప్పారు. అందుకే జస్ట్ అవుట్ సైడ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ దగ్గరలో ఏవే షాప్స్ ఉన్నాయి, ఆ లోకల్ అంతా కవర్ చేశానండి. ఫుల్ వీడియో అయితే మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే హైవే కదా, చాలా హ్యాపీగా జర్నీ సాగిపోతుంది.
కానీ రోడ్స్ అయితే ఎక్సలెంట్ అండి. మన శ్రీకాకుళం వైజాగ్ టు శ్రీకాకుళం హైవే కూడా చాలా బాగుంది. మనకు కొంచెం ఎక్కడంటే అక్కడ ఊర్లోనే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, చిన్న ట్రాఫిక్, అంత పెద్దగా ఏం కాదు. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ దగ్గరలో కోనేరు ఉంది, గుడి దగ్గరలో కోనేరు ఉంది. కోనేరులో స్నానాలు చేస్తున్నారు, చేసి స్వామివారు దర్శించుకునే వాళ్ళు దర్శనానికి కూడా వెళ్తున్నారు. దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. నేను ఇలాంటి వీడియోస్ అన్నీ అంటే లోకల్లో టెంపుల్స్ ఏమైనా విజిట్ చేసినా, లోకల్లో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నా అన్నీ అప్డేట్ చేస్తుంటాను. మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. లోకల్లో నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన వెంటనే మీరు కామెంట్ చేయండి. లోకల్లో ఉన్న టెంపుల్స్ కానీ ఇలాంటి కొత్తగా ఏమైనా ఉంటే, మీ ప్రత్యేకత ఏమైనా ఉంటే కొంచెం నాకు మెసేజ్ చేయండి. నేను మీ ఏరియాకి వచ్చినప్పుడు కన్ఫామ్గా అది కవర్ చేస్తాను. నేను హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్లో కూడా తిరుగుతున్నానండి. అంటే నేను వర్క్ పని మీద తిరుగుతాను, అప్పుడప్పుడు అలాగా ఇలా వీడియోస్ కవర్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్ అని యూట్యూబ్లో ఉంటుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.